నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. కుంభరాశిలో వక్రం తొలగి సక్రమంగా శని భగవానుడు ప్రయాణం చేస్తున్నాడు కనుక ఈ నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు, అనగా 2024 నవంబర్ 15వ తారీఖు నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు గల ఈ 4.5 నెలల కాలంలో తులారాశి వారికి శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాల యొక్క ఫలితం కానీ లేకపోతే అవి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. తులారాశి వారికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు పంచమ భావమైనటువంటి కుంభరాశిలో ప్రయాణం సాగిస్తున్నాడు. కుంభరాశిలో శని ప్రయాణం ఈ తులారాశి వారికి అది పంచమ భావం కావడం వల్ల 50% ప్రతికూల ఫలితాలు, 50% అనుకూల ఫలితాలు, అనగా శని యోగం పంచమ భావంలో శని ప్రయాణం వీరికి మిశ్రమ ఫలితాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు వీరికి అనుకూలంగా ఉంటాయి, ఆచరణ సాధ్యమవుతాయి. ఆ రకంగా వీరు ఆనందంగా ఉండగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం వల్ల శుభలితాలు పొందగలుగుతారు. ఏవో కొన్ని పనులు మాత్రమే వాయిదా పడడం, కొన్ని అనుకున్న పనులు కలిసి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా వీరికి రావడానికి 50% అవకాశం కనిపిస్తుంది. సంతానం విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తన కొన్ని సందర్భాల్లో మీకు సంతోషాన్ని, కొన్ని సందర్భాల్లో మీకు మనస్పర్ధల్ని కలిగించే విధంగా ఉంటుంది. సంతానం యొక్క విజయం కూడా అలాగే పూర్తిగా వారు అభివృద్ధి పథంలో ముందుకు ప్రయాణం చేయడం కొంత, కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెనకడుగు వేసి తద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఆ రకంగా మీకు కూడా మనశ్శాంతిని కోల్పోయేటట్టుగా చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో ఖర్చులు బాగా తగ్గుతాయి, కుటుంబపరమైనటువంటి అశాంతి బాగా తగ్గుతుంది. కాకపోతే మీ ఆలోచనలు అనుకున్నంతగా పూర్తి కాకుండా 50% శుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శని దోషాన్ని తొలగించుకొని పంచమ భావంలోకి ఈ శని భగవానుడు రావడం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాల నుంచి బయటపడతారు, ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పనులు శ్రమతో అలసటతో కూడినప్పటికీ, పని భారం అయినప్పటికీ కూడా అంతిమ విజయాన్ని మీరు పొందగలుగుతారు ఈ తులారాశి వారు. ఈ రకంగా శని భగవానుడు మీకు 50% శుభలితాలను అందిస్తున్నాడు కనుక పంచమ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల మీరు ప్రతి శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి వడమాలను సమర్పించి పూజ చేయడం కానీ, సింధూర పూజ చేయడం కానీ, తమలపాకులు పూజ చేయడం కానీ చేస్తూ సుందరకాండ పారాయణం చేయండి. అలాగే కోతులకు మీ చేతనైనంత వరకు వారికి అరటిపళ్ళు కానీ ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో వక్రం తొలగి సక్రమంగా శని భగవానుడు ప్రయాణం చేస్తున్నాడు కనుక ఈ నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు, అనగా 2024 నవంబర్ 15వ తారీఖు నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు గల ఈ 4.5 నెలల కాలంలో తులారాశి వారికి శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాల యొక్క ఫలితం కానీ లేకపోతే అవి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. తులారాశి వారికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు పంచమ భావమైనటువంటి కుంభరాశిలో ప్రయాణం సాగిస్తున్నాడు. కుంభరాశిలో శని ప్రయాణం ఈ తులారాశి వారికి అది పంచమ భావం కావడం వల్ల 50% ప్రతికూల ఫలితాలు, 50% అనుకూల ఫలితాలు, అనగా శని యోగం పంచమ భావంలో శని ప్రయాణం వీరికి మిశ్రమ ఫలితాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు వీరికి అనుకూలంగా ఉంటాయి, ఆచరణ సాధ్యమవుతాయి. ఆ రకంగా వీరు ఆనందంగా ఉండగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం వల్ల శుభలితాలు పొందగలుగుతారు. ఏవో కొన్ని పనులు మాత్రమే వాయిదా పడడం, కొన్ని అనుకున్న పనులు కలిసి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా వీరికి రావడానికి 50% అవకాశం కనిపిస్తుంది. సంతానం విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తన కొన్ని సందర్భాల్లో మీకు సంతోషాన్ని, కొన్ని సందర్భాల్లో మీకు మనస్పర్ధల్ని కలిగించే విధంగా ఉంటుంది. సంతానం యొక్క విజయం కూడా అలాగే పూర్తిగా వారు అభివృద్ధి పథంలో ముందుకు ప్రయాణం చేయడం కొంత, కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెనకడుగు వేసి తద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఆ రకంగా మీకు కూడా మనశ్శాంతిని కోల్పోయేటట్టుగా చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో ఖర్చులు బాగా తగ్గుతాయి, కుటుంబపరమైనటువంటి అశాంతి బాగా తగ్గుతుంది. కాకపోతే మీ ఆలోచనలు అనుకున్నంతగా
పూర్తి కాకుండా 50% శుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శని దోషాన్ని తొలగించుకొని పంచమ భావంలోకి ఈ శని భగవానుడు రావడం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పనులు శ్రమతో అలసటతో కూడినప్పటికీ పని భారం అయినప్పటికీ కూడా అంతిమ విజయాన్ని మీరు పొందగలుగుతారు ఈ తులారాశి వారు. ఈ రకంగా శని భగవానుడు మీకు 50% సుఫలితాలను అందిస్తున్నాడు కనుక పంచమ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల మీరు ప్రతి శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి వడమాలను సమర్పించి పూజ చేయడం కానీ, సింధూర పూజ చేయడం కానీ, తమలపాకులు పూజ చేయడం కానీ చేస్తూ సుందరకాండ పారాయణం చేయండి. అలాగే కోతులకు మీ చేతనైనంత వరకు వారికి అరటిపళ్ళు కానీ ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల దీన్ని అర్ధాష్టమ శని దోషం అని చెప్పడం జరుగుతుంది. అర్ధాష్టమ శని వల్ల వీరికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శని వల్ల అనగా శని 4వ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. అలాగే శని అర్ధాష్టమ శని దోషంలో ఉన్నారు కనుక చిన్న చిన్న పనులు అంటే చేయకూడని పనులు చేయడం వల్ల మీరు సమాజంలో కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు కానీ లేకపోతే అపవాదులు తెచ్చుకున్నవారు కానీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శని సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనగా పనివారి యొక్క సహకార లోపం మన కుటుంబంలో కానీ లేకపోతే కార్యాలయంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకార లోపం వల్ల లేకపోతే వారు సక్రమంగా వారు చేసేటువంటి కార్యక్రమాలకి రాకపోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే చిన్న చిన్న అనవసరమైనటువంటి పనుల్లో తలదూర్చడం వల్ల చిన్న చిన్నటువంటి దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించడం, ఆ కార్యక్రమాల గురించి తెలుసుకోవడం వల్ల మీరు అశాంతికి గురి అవుతారు. తద్వారా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు మీరు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్మిక, శ్రామిక, కర్షక జీవులతో రంగాల్లో పనిచేసేవారు కానీ అటువంటి కర్షకులకు కానీ వీరికి ప్రతికూల ఫలితాలు, ఇబ్బందులు కొని తెచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సమయానికి భోజనం చేయకపోవడం, అలాగే సమయానికి వారు ఆరోగ్యంగా అనుకున్న పనులు చేయకపోవడం, నిద్రలేమి పరిస్థితులు కూడా వీరు రాత్రుల్లో గడపాల్సిన వాతావరణం కొన్ని రోజుల్లో కనిపిస్తుంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ అనగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వీరికి తలెత్తడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా శని అర్ధాష్టమ శని దోషంతో ఇబ్బందులు పడేటువంటి ఈ ముఖ్యంగా వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా వీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈశ్వరుని ఆలయానికి కానీ శనివారం రోజు వెళ్ళి శని భగవానుడుకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈశ్వరుని ఆలయంలో చదువుకోవడం, లేకపోతే సుందరకాండ పారాయణం చేయడం, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని సుందరకాండ పారాయణం చేయడం, లేక శనివారం రోజు స్వగృహంలోనే సుందరకాండ పారాయణం చేయడం, లేకపోతే శనివారం రోజు ఈశ్వరికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, లేకపోతే అవకాశం ఉంటే శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడం, శనివారం రోజున మీ శక్తి కొలది వయోవృద్ధులకు కానీ లేకపోతే అనాథలకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం ద్వారా మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి, శని అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడి మీరు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. గాదిచ్చ కౌశికచ్చైవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగళో బభ్రుః కృష్ణ రౌద్రాంతకో యమః సౌరిః శనిచ్చరో మందః పిప్పలాదేన సంస్థుతః ఏతాని దశనామాని ప్రాతురుత్తాయ యః పఠేత్ శనిచ్చర కృతా పీడా న కదాచిత్ భవిష్యతి. ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని, ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజు చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది.